ముఖంలో నలుపు వచ్చిందా లేదా అని గమనించటానికని మీరు అద్దం ఎదురుగా నిలబడి మీ భుజం పైన ఉన్న చర్మం, ఛాతీ పైన ఉన్న చర్మానికి, ముఖం పైన ఉన్న చర్మానికి కంపారిజన్ చేసుకోవాలండి. తేడా ఉంది, నలుపు అనేది ఎక్కువగా ముఖం పైన, మెడ పైన ఉంది అని అంటే నలుపు వచ్చినట్టుగా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. మెడ పైన చర్మంలో మందం మరీ పెరిగి, ఇక్కడ చర్మంలో మందం మరీ పెరిగింది అని అంటే అది అకాంతోసిస్ నైగ్రికెన్స్ గా గుర్తించాలి. మంగు మచ్చలు అనేటివి ముఖం పైన ఈ భాగంలో ముఖం పెదవి పైన అలానే ఈ భాగంలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నుదుటి పైన అకాంతోసిస్ నైగ్రికెన్స్, ఫోటో టానింగ్ అని కాంబినేషన్ లో వస్తూ ఉంటాయి. అలానే మెలాస్మా అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనేది ఉంటుంది. ముక్కు పైన ఈ భాగంలో, అలానే పెదవుల దగ్గర ఈ భాగంలో సెబోరిక్ మెలనోసిస్ అనే కండిషన్ వస్తూ ఉంటుంది. అలానే మూతి చుట్టూర నలుపుని పెరి ఓరల్ మెలనోసిస్ అని అంటారు. ఇన్ని రకాలైన కండిషన్స్ ఉంటాయండి నలుపుకి. కేవలం ట్యానింగ్ ఉంటే సింపుల్ గా ఒక క్రీము, హైడ్రోఫేషియల్స్ లేకపోతే సింపుల్ ప్రొసీజర్స్ చేస్తే తగ్గుతూ ఉంటుందండి. కానీ ఇన్ని నలుపులు ఉన్నప్పుడు మనం చూసి గమనించి డయాగ్నోసిస్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయాలి కదండి. కేవలం ఒక మెసేజ్ పెడితే దానికి తగ్గట్టుగా మనం ఒక క్రీమ్ పెట్టేస్తే తగ్గిపోతుందా? అలా కాదు కదండి.